ఇంత చక్కటి అవకాశము, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి త్రిబుల్ వి విజన్ విక్టరీ విజయం మనదే కాచం సత్యనారాయణ సార్ గారికి, మరియు దీనికి ఏమాత్రం తీసిపోకుండా ఏసీపీఎస్ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ప్రేమ్ గాంధీ గుప్తా గారు చేసిన కష్టం ఎక్కడ పోదు, చేసిన కష్టం ఎక్కడ పోదు, ఇక్కడ కనిపిస్తుంది. ఆర్యవైశ్యులు అంటే ఏసీపీఎస్, ఏసీపీఎస్ అంటేనే ఆర్యవైశ్యులు. ఆ ఐవీఎఫ్ అవన్నీ నాకు తెలియదండి. ఈ రోజున చేసినటువంటి కార్పొరేషన్ గురించి ప్రభుత్వాన్ని అడిగేది కేవలం త్రిపుల్ వి విక్టరీ కాచం సత్యనారాయణ సార్ మరియు ఏసీపీఎస్ ప్రేమ్ గాంధీ సార్ మాత్రమే. వైశ్యులలో పోరాటాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఘనత వారి ఇద్దరికి మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడు మేము సార్ మీకు తోడుగా నీడగా ప్రతి సమయంలో రాజకీయంగా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓరుగల్లు భద్రకాళి మాత ఆశీస్సులో, వైశ్యకుల దేవత వాసవి కన్యక పరమేశ్వరి ఆశీస్సులతో మా సార్ గారు రేపటి రోజున కంటెస్టెంట్లో సార్ అయినా మేడం అయినా 33% వచ్చింది కనుక మేడం గారికి కూడా అవకాశం ఉంది. వారికి తప్పకుండా మేమందరము వెన్నంటి ఉంటూ మీకు తోడు నీడగా ఉంటూ విజయంలో మేమందరం పాలు పంచుకుంటాము. అలాగే మా ప్రేమ్ గాంధీ సార్ గారు మాత్రం కోవిడ్లో తను ఎంతో సఫరింగ్లో ఉంటూ కూడా కంటెస్టెంట్ కార్పొరేటర్గా నాకు ఎంతో సపోర్ట్ని ఇచ్చారు సార్. మీకు ఎల్లకాలం నేను చాలా రుణపడి ఉంటాను. ఈ ఒక్క విషయమే కాదు, ఎస్సీ ఎస్టీ తగాదా 1, 2 కాదు, ఏ విషయంలోనైనా ఎనీ టైం తను చెప్పినట్టుగా 365 రోజులు 7 రోజుల్లో 24 గంటల్లో ఏకైక వ్యక్తి, స్పందించే వ్యక్తి కేవలం ప్రేమ్ గాంధీ గారండి. ఈ రోజున మైక్ ఇచ్చారని నేను మాట్లాడట్లేదు. ఎవరికి ఏ సమస్య ఉన్నా మీరు మాట్లాడొచ్చు. వారు సమస్యలు పరిష్కరించే ఘనత, అలుపెరగని విజయ పతాక, పట్టు వదలని విక్రమార్కుడు మా ప్రేమ్ గాంధీ సార్ అండి. సార్కి ఒక్కసారిగా ఓవేసుకుంటున్నా. జై ప్రేమన్న, జై కాచమన్న. ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఒకసారి అందరు చెప్పారు. ఒక్క నిమిషం, మన 10 తీర్మానాలు ఉన్నాయి.